రెండో ఫిత్నా ఏమిటి అనేది మనం పరిశీలన చేశాము అనుకోండి. మనము సమాజంలో పదవుల గురించి లేదా పలుకుబడి గురించి లేదా పాపులారిటీ గురించి విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమాజంలో అనేక మంది. ఎందుకని? మన దగ్గర పదవి ఉంటేనే, మనం పవర్లో ఉంటేనే మనకు విలువ ఉంటుంది, మనం చెప్పేటటువంటి మాటకు విలువ ఉంటుంది, మనం పాపులర్ అయితేనే, మన దగ్గర పలుకుబడి ఉంటేనే సమాజంలో అందరూ కూడా మన దగ్గర వచ్చి వారి అవసరాలు తీర్చుకుంటారు అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. ఈ పదవుల వ్యామోహం కూడా ఒక పెద్ద ఫిత్నాగా, ఒక పెద్ద పరీక్షగా మనం సమాజంలో చూస్తూ ఉంటాము. ఈ పదవులను గురించి కూడా మనం పరిశీలన చేశాము అనుకోండి. కొంతమందికి పదవి ఉంటేనే విలువ ఉంటుంది, కొంతమందికి పదవి ఉన్నా లేకపోయినా విలువ ఉంటుంది. ఎవరికైతే పదవి ఉంటేనే విలువ ఉంటుంది అనుకుంటారో వారేం చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను నా పదవిలోంచి దిగకుండా ఉండాలి అంటే మనము మన చుట్టూ ఉన్న వారిపై ఎనలేని నిందలు మోపాలి, వారిని కించపరచాలి, వారి యొక్క స్థానాన్ని తగ్గించాలి. అన్ని విధాలుగా సమాజంలో ప్రజలలో వేరే వారి గురించి అనుమానాలను సృష్టించి నేను మాత్రమే మంచివాణ్ణి, నేను మాత్రమే ఈ పని చేయగలను అనే ఆలోచనని ప్రజల్లో వేసి వారు పదవుల్ని ఆశించే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మరికొంతమంది సమాజంలో ఎలా ఉంటారు అంటే వారు పలుకుబడి కోసము, పేరు కోసం మాత్రమే పనిచేస్తుంటారు. మనం సమాజంలో చూస్తుంటాము, ప్రతి ఒక్కరూ కూడా పేదవారికి ఆహారం తినిపిస్తుంటారు, అవసరం ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. అక్కడ తినడానికి పేదవాడు సిద్ధంగా ఉన్నాడు, మన చేతిలో ఆహారం సిద్ధంగా ఉంది, కేవలము ఫోటోలు తీసేటటువంటి ఆ కెమెరామెన్ రాలేదు అని ఇక్కడ ఈ ఆహారం ఇవ్వడం ఆపేస్తాం. అంటే మనము ఏది చేసినా, ఏ మంచి పని చేసినా అది ప్రజల ముందు బహిర్గతం అవ్వాలి, ప్రజలందరూ కూడా వీరు మంచివారు అని చెప్పుకోవాలి అనే ఆలోచనలో మంచి పనులు చేస్తున్నారే కానీ అసలు నేను ప్రజల మనసుల్లో ఉండాలా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దగ్గర నా స్థానం ఉండాలా అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తుంటాము సోషల్ మీడియా యొక్క ఫిత్నా, అది కూడా చాలా ఎక్కువగా అయిపోతుంటుంది. ఏ చిన్న పని చేసినా, ఏ పెద్ద పని చేసినా నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోకి రావాలి, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ కూడా నన్ను గౌరవించాలి అనే ఆలోచనలో ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈ పదవుల వెంట పడుతున్నారు, పవర్ వెంట పడుతున్నారు, లేదా ఈ పాపులారిటీ వెంట పడుతున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మాజిబాని జాయి అని ఉర్సిలన్ ఫీ గనమిన్ బి అఫ్సదలహా మిన్ హిర్సిల్ మరయి అలల్ మాలి వషర్ఫి లీదీనిహి. రెండు ఆకలిగా ఉన్నటువంటి తోడేళ్ళు మేకల మందలోకి వెళితే ఎంత విధ్వంసం సృష్టిస్తాయో దానికంటే కూడా ఎక్కువగా విధ్వంసం సృష్టించేది ఏమిటి అంటే రెండు విషయాలు. మిన్ హిర్సిల్ మరయి అలల్ మాలి వషర్ఫి లీదీనిహి. ఏ వ్యక్తి అయితే ధనం మరియు తన యొక్క గౌరవ ప్రతిష్టల కోసము లేక తన యొక్క పదవుల కోసము ఎంతైతే విధ్వంసం సృష్టిస్తాడో ఆకలిగా ఉన్న తోడేళ్ళు కూడా మేకల మందలో వదిలినప్పుడు అంత విధ్వంసాన్ని, అంత నష్టాన్ని చేకూర్చవు. కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ధన వ్యామోహము మరియు పదవి యొక్క వ్యామోహము, ఇవి రెండు కూడా అంత నష్టాన్ని చేకూరుస్తాయి ప్రజలకి. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత స్పష్టంగా మనకు తాకీదు చేశారో, ఏ విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మనము ఏ విధంగా సరైన మార్గంలో ఉండాలి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనమందరము కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనము లేనిపోని గొప్పలకి పోయి మనకు రానటువంటి, మనము చేయలేనటువంటి పదవుల్ని తీసుకొని ఆ పదవిని మనము సరైన విధంగా నిర్వర్తించకుండా దాని యొక్క తప్పుల్ని వేరే వారిపై వేసేయడము, లేకపోతే మనము వేరే వారు చేసినటువంటి పని యొక్క ప్రతిఫలాన్ని మన పేరు మీద తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈ విషయాల్లో వచ్చేస్తాయి. సోదరులారా, మనము దేని గురించి తొందరపడాలి, దేని గురించి కంగారు పడాలి, దేని గురించి పరుగెత్తాలి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, సాబికు ఇలా మగ్ఫిరతిన్ మిన్ రబ్బికుం వ జన్నతిన్ అర్దుహా కఅర్దిస్ సమాయి వల్ అర్ద్. రండి, మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. సుబ్హానల్లాహ్. చూడండి,
మనము ఎటువైపు పరిగెత్తాలి? మన సృష్టికర్త అయిన అల్లా, మన ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు పరిగెత్తాలి. ఇంకా భూమి ఆకాశాలంత వెడల్పుగా ఉన్న స్వర్గం వైపునకు పరిగెత్తాలి. సుబ్హానల్లా. మనము పరిగెత్తుకుంటూ మనము కష్టపడవలసిన పని ఏమిటి అంటే సృష్టికర్త అయిన అల్లా యొక్క క్షమాభిక్ష వైపునకు, ఇంకా స్వర్గం వైపునకు వెళ్ళాలి. కానీ ఈ ధన వ్యామోహము కానీ, ఈ పదవుల వ్యామోహం కానీ ఉంటే మనము నష్టపోయే వారిలో ఉంటాము. ఇది మరొక పెద్ద ఫిత్నా సోదరులారా.